అసలే మ్యారేజ్ అవ్వట్లేదు, ఒక పక్క ఏమో జుట్టు తెల్లబడిపోతూ ఉంది, రంగేసుకోవాల్సి వస్తుంది అంటే మాత్రం ఈయనకి ఇంకా 5 క్వాలిటీస్ కావాలి అమ్మాయిలో అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. ఒక పక్క ఏజ్ బారైపోతున్నా. ఇంతకీ ఎవరు అంటే మాత్రం రోహిత్ గారండి. సో ఇంతకీ ఏం మూవీ అంటే మాత్రం సుందరాకాండ. సో ఈయనైతే మాత్రం చాలా కాలం తర్వాత మళ్ళీ మూవీస్లోకి వచ్చారని తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అయితే ఆయన మూవీ సరిగ్గా రాలేదని చెప్పాలి. సో మళ్ళీ ఇన్నాళ్ళకి మూవీ వస్తూ ఉంది. అందులోనూ వెరైటీ ఏంటి అంటే మాత్రం శ్రీదేవి విజయ్ కుమార్ గారు నటిస్తూ ఉన్నారండి. అదే మనకి ప్రభాస్ గారి ఈశ్వర్ మూవీ అని చెప్పి ఉంది కదా, అందులో హీరోయిన్గా నటించారు. ఆవిడ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అయితే యంగ్ లుక్లో కనబడుతూ ఉన్నారు. నిజంగా బాగా బ్యూటిఫుల్గా ఉన్నారని చెప్పొచ్చు చూస్తూ ఉంటే మాత్రం. ఇన్నాళ్ళ తర్వాత కూడా ఎవరు కొంపదీసి వాళ్ళ డాటరా లేదంటే ఇంకెవరైనా అన్నట్టు ఫీల్ తెప్పించారు. బాగుంది క్యారెక్టరైజేషన్ కూడా ఆవిడది, డిఫరెంట్గా కూల్గా ఉన్నట్టయితే ఉందన్నమాట. మరి మన నారా రోహిత్ గారి క్యారెక్టర్ అంటే అన్నీ మిక్స్ చేసి పెట్టారని చెప్పచ్చు. ఏదైనా కానీ 5 నిమిషాలు మాత్రమే ఆనందం అనేలాగా ఫుల్ డిఫరెంట్గా అయితే ఉంది. బట్టలు ఆరేస్తే తాడు తెగిపోవటం, ఇలా ఏదైనా కానీ 5 నిమిషాలే ఆయనకు ఆనందం అని ఆయనకు క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ టీజర్ ద్వారా మనకు కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. కామెడీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. మన అభినవ్ గోమాటం గారు కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు, మన నరేష్ గారు కానీ. సో ఫుల్గా అయితే కామెడీ ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన బాధలనే మనకు కామెడీగా చూపిస్తూ ఉన్నారనమాట. మరి ఈ హీరోయిన్స్లో అయినా కానీ 5 క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి అయితే మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి నారా రోహిత్ గారు ఏం చేశారు ఏంటి, అసలు మొత్తానికి ఆయన తెల్ల జుట్టుకి రంగేసుకోవడం అక్కడితో ఆగిందా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో డిఫరెంట్ కాన్సెప్ట్గా అయితే ఉంది. చూస్తూ ఉంటే మాత్రం టైటిల్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు, సుందరాకాండ అని చెప్పి. సో చూద్దాము ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మూవీ. ఇంకా టీజరే కాబట్టి ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు ఫుల్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చూద్దాం, ట్రైలర్ అది రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.